హలో ఫ్రెండ్స్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు 15వ రోజు ఈ రోజు కలెక్షన్స్తో ఆల్ ఏరియా బ్రేక్ ఈవెన్ అయినట్టేనా? నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పండుగ వాతావరణం మొదలైంది. సంక్రాంతికి వస్తున్న సంచలనాలు కంటిన్యూ అవుతున్నాయా? దిల్ రాజుకు ఒక సినిమా నష్టం, ఒక సినిమా పంట పండించిందా? ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు మొదటి రోజు టాక్ మధ్యలో స్లో అయినా కానీ నిన్న సాటర్డే బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. వరల్డ్ వైడ్గా 92 లక్షలకు పైగా షేర్ రాబట్టింది. కోటి పైన షేర్ వసూలు చేస్తుంది అనుకున్నా కానీ 92 లక్షల దాకా షేర్ రాబట్టింది. బెస్ట్ కలెక్షన్సే రాబట్టింది. ఇక దాదాపు 3-4 రోజుల తర్వాత బుక్ మై షోలో డాకు మహారాజు ఈ రోజు మాత్రం కలెక్షన్స్ అనేది ట్రెండింగ్లోకి వచ్చింది. ఏకంగా గంటకు 2000-3000 దాకా బుక్ మై షోలో ఆన్లైన్లో అవుతున్నాయంటే ఆఫ్లైన్లో మాస్ రచ్చ. ఈ రోజు మాత్రం బెస్ట్ కలెక్షన్స్ సెకండ్ వీక్లో స్టార్ట్ అయిన తర్వాత బెస్ట్ కలెక్షన్స్ ఉండబోతుంది. డాకు మహారాజు నిన్న ₹1,00,00,000 షేర్ అనుకుంటే 92 లక్షల పైగా రాబట్టింది వరల్డ్ వైడ్గా. ఈ రోజు కలెక్షన్స్ మాత్రం 100% 1,80,00,000 నుంచి 2 కోట్ల దాకా షేర్ రాబట్టే అవకాశం ఉంది. స్పష్టంగా కానొస్తుంది. ఆఫ్లైన్లో మాత్రం మాస్ రచ్చ వేరే రేంజ్లో కానొస్తుంది. ఇక ఈ రోజు కలెక్షన్స్తో ఆంధ్ర, సీడెడ్, నైజాం ప్రతి ఏరియా, ఓవర్సీస్ కర్ణాటక ప్రతి ఏరియా బ్రేక్ ఈవెన్ అయిపోయి క్లీన్ బ్లాక్ బస్టర్. నైజాం నుంచి, సీడెడ్ నుంచి బ్రేక్ ఈవెన్ కంప్లీట్. ఆంధ్ర నుంచి అయితే ఫస్ట్ వీక్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాలు తీసుకున్నారు. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే క్లీన్ బ్లాక్ బస్టర్, 4th బ్లాక్ బస్టర్ మూవీగా డాకు మహారాజు ఈ రోజు కలెక్షన్స్తో ఉండబోతుంది. మార్నింగ్ నుంచే అర్థమైపోయింది ఈ రోజు కలెక్షన్స్. బుక్ మై షోలో దాదాపు 3-4 రోజుల తర్వాత ట్రెండింగ్ గంటకు 2,000-3,000 టికెట్లు అంటే మాస్ రచ్చ ఏ రేంజ్లో ఉంటుంది. సీడెడ్లో కూడా ఈ రోజు కూడా బెస్ట్ కలెక్షన్స్ నమోదైంది. ఫస్ట్ టైం బాలకృష్ణ సినిమా సీడెడ్లో సెకండ్ వీక్లో బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడుతుందంటే ఏదేమైనా సెకండ్ వీక్లో క్లీన్ బ్లాక్ బస్టర్. థర్డ్ వీక్ మొత్తం పెద్ద సినిమాలు ఏం లేవు కాబట్టి థర్డ్ వీక్ మొత్తం డాకు మహారాజు కలెక్షన్స్ అనేది స్టడీ కలెక్షన్స్. వర్కింగ్ డేలో కూడా 30-40 లక్షల షేర్ రాబడితే రేపు మండే నుంచి కూడా లాంగ్ రన్లో ఈ మూవీ 100% 2-3 కోట్లకు పైగా ప్రాఫిట్ బ్రేక్ ఈవెన్ పైన తీసుకునే అవకాశం ఉంది. వెయిటింగ్ రేపటి నుంచి కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయనేది. ఈ రోజు మాత్రం అర్థమైపోయింది. క్లీన్ బ్లాక్ బస్టర్. ఈ రోజు మార్నింగ్ కలెక్షన్స్ మాత్రం బ్రహ్మాండంగా కానొచ్చింది. అందుకే ఈ రోజుతో ఆల్ ఏరియా బ్రేక్ ఈవెన్ డాకు మహారాజు. కొన్ని ఏరియాలో భారీ లాభాలు, కొన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అవ్వబోతున్న డాకు మహారాజు. నందమూరి బాలకృష్ణతో పాటు మూవీ టీం కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిందే. నందమూరి బాలకృష్ణ, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ రావాలి బాలకృష్ణకు. ఈ ప్రజెంట్ అయితే సేవా రంగానికి అయితే ఇచ్చినామంటున్నారు కదా. ప్రజెంట్ ఫ్యూచర్లో మాత్రం పద్మ విభూషణ్ రావాలి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సేవా రంగంలో పేదలకి ఎంత సేవ చేస్తున్నాడో 100% నెక్స్ట్ ఇయరా లేకపోతే ఇంకా బిఫోర్ నెక్స్ట్ ఇయర్ అనేది పద్మభూషణ్ ప్రజెంట్ ఇప్పుడు వచ్చింది కదా. పద్మ విభూషణ్ అనేది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ అయినందుకు, పేదలకు సేవ చేస్తున్నందుకు పద్మ విభూషణ్ అవార్డు 100% రావాలి. 100% అవార్డుకు నందమూరి బాలకృష్ణ అర్హుడు. 100 రకాలుగా పేదలకు సేవ చేస్తూనే ఉన్నాడు కాబట్టి పద్మభూషణ్తో పాటు పద్మ విభూషణ్ వస్తే బాలకృష్ణకు 100% గౌరవం దక్కినట్టే. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. నందమూరి బాలకృష్ణతో పాటు భారత రత్న ఎన్టీ రామారావు 2 తెలుగు రాష్ట్రాలు కాదు ప్రపంచం మొత్తం అభిమానించే వ్యక్తి ఎవరంటే మన తెలుగు వారి నుంచి అయితే వన్ అండ్ ఓన్లీ నందమూరి తారక రామారావు. అలాంటి వ్యక్తికి ఎప్పుడూ రావాలి భారతరత్న. కొన్ని కారణాలు అంటున్నారు. ఆ కారణాలు ఏంటో అర్థం అవ్వట్లేదు. లేకపోతే 98లోనే రావాలి భారతరత్న అంటున్నారు, కానీ ఇప్పటి వరకు రాలేదంటే ఈరోజు నందమూరి బాలకృష్ణ కూడా కిషన్ రెడ్డికి చెప్పడం జరిగింది. ఈరోజు బాలకృష్ణకు అవార్డు వచ్చినందుకు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి డైరెక్ట్ బాలకృష్ణ ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సత్కరించి, సాల్వా కప్పి సత్కరించి, నందమూరి బాలకృష్ణ కూడా కిషన్ రెడ్డికి ఒక రిక్వెస్ట్, నాన్నగారికి భారతరత్న రావాలి, మీరందరూ కృషి చేయాలని చెప్పడం జరిగింది. 100% నాకు తెలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈసారి. ఈరోజే నిన్ననే ఆల్రెడీ అనౌన్స్మెంట్ వస్తుంది అనుకున్నాం కానీ ఎందుకేమో కొన్ని కారణాలు అయితే, ఎందుకంటే ప్రజెంట్ ఇండియాలో భారతరత్న అవార్డు ప్రకటిస్తే మెయిన్ క్యాండిడేట్ ఎవరంటే వన్ అండ్ ఓన్లీ నందమూరి తారక రామారావు. ఇలాంటి వ్యక్తికి ఎప్పుడూ రావాలి. సినిమా రంగం, రాజకీయ రంగం, సేవా రంగం, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు ఆయన పేరు మీద ఎంత మందికి సేవలు అందుతున్నాయి.
ఎప్పుడో రావాలి. భారతరత్న అవార్డు అనేది ఎన్టీఆర్ లాంటి వ్యక్తికి వస్తే ఆ అవార్డుకే ఎంతో గొప్ప విలువ ఉన్నట్టు 100%. దీంట్లో డౌటే లేదు. అలాంటి వ్యక్తికి రావాలి. బాలకృష్ణకు వచ్చినందుకు ఇండస్ట్రీ మొత్తం శుభాకాంక్షలు, పండుగ వాతావరణం అయితే మొదలైంది. అభిమానులు, నందమూరి అభిమానులు ఎదురు చూసేది బాబాయ్ అబ్బాయి కలయిక. ఎప్పుడు అభిమానులకు సంతోషమే, ఎప్పుడు అభిమానులకు ఒక ఉత్సాహమే, ఎప్పుడు అభిమానులకు ఒక ఎనర్జీ. బాబాయ్ అబ్బాయి కలిసి ఉంటే నిన్న అబ్బాయి బాబాయ్కి శుభాకాంక్షలు తెలియజేయడంతో సోషల్ మీడియాలో దుమ్ము లేచిపోయింది. బాబాయ్ అబ్బాయి ఫోటోలు అయితే ట్విట్టర్లో, ఎక్స్లో అయితే మోత మోగిపోయినాయి. ఇదే కదా అభిమానులకు కావాల్సింది. వాళ్ళ కుటుంబ గొడవలు, వాళ్ళవి వ్యక్తిగత గొడవలు, వాళ్ళ ఫ్యామిలీ గొడవలు మనకెందుకు? వాళ్ళు మనకు స్క్రీన్ మీద బయట మీడియాతో బయట ఓ సర్కిల్లో కానీ మనకు అభిమానులకు వాళ్ళు కలిసి ఉంటే అంతకు మించిన ఆనందమే లేదు. శుభాకాంక్షలు తెలియజేయడంతో ఆ ఆనందం మాత్రం అభిమానులకు ఒక సర్ప్రైజ్, సంతోషంలా అనిపించింది, బూస్ట్లా అనిపించింది. అందుకే ఎక్కడ చూసినా ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ, సింహ లెజెండ్, తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు, ఇవన్నీ ఫోటోలు అయితే పాత అన్నీ ఒక దగ్గర నిన్న ట్విట్టర్లో మోత మోగినాయి. అభిమానులకు కావాల్సింది ఇదే. కలిసి ఉంటే, వీళ్ళిద్దరు కలిసి ఉంటే డే 1 రికార్డులు అనేది ఇంకా దరిదాపులు ఎవరు రాలేరు. అలాంటి రికార్డులు పెట్టే సత్తా నందమూరి ఫ్యాన్స్ అందరూ ఒకటవుతే అలాంటి లెక్క ఉంటుంది 100%. ఈ మధ్యకాలంలో నందమూరి ఫ్యాన్స్ డివైడ్ అయిపోయి రకరకాల కొన్ని ఈక్వెన్స్ మారడం వల్ల రికార్డులు డే 1 రికార్డులు అనేది అనుకున్నంత స్థాయిలో రావట్లేదు. దట్ ఈజ్ ఈ నిన్న ఆ ట్వీట్తో అయితే బాబాయ్ అబ్బాయి కళ్యాణ్ రామ్ అందరు ఒక్కటే అనేది మరొకసారి రుజువైంది. వాళ్ళ పర్సనల్ గొడవలు మనకు సంబంధం లేదు, కానీ వాళ్ళు కలిసి ఉంటేనే మనకు కావాల్సింది అదే. ఇక విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం. నిన్న బెస్ట్ కలెక్షన్స్ రాబట్టిందబ్బా. 3,90,00,000 దాకా షేర్ రాబట్టింది వరల్డ్ వైడ్గా. ఏంటి సెకండ్ వీక్లో కూడా దుమ్ము లేపేస్తుంది ఈ మూవీ అయితే. అంచనాలకు మించి అసలు పెద్ద కంటెంట్ లేదు, ఏం లేదు. అసలు అంచనాలకు మించి కామెడీకి అయితే పడిపోయారు. ఏ సినిమా అయినా చాలా రోజుల తర్వాత కామెడీ సినిమాలు చూసి చాలా రోజులైంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఎప్పుడు శ్రీను వైట్ల సినిమా కామెడీ ట్రాక్ చూసాం. ఈ మధ్యకాలంలో అంత RRRలు, బాహుబలిలు ఇవన్నీ చూసిన తర్వాత ఫుల్ ఫ్రెడ్ ఒక ఫ్యామిలీ సినిమా చూసి చాలా రోజులైంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అలాంటి సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదే సినిమా పడ్డది. రొటీన్ స్టోరీ అయినా కానీ ఎగేసుకుంటూ పోయి ఫ్యామిలీ అంతా చాలా సరదాగా నవ్వుకు ఎంజాయ్ చేస్తున్నారంటే అదే సంక్రాంతికి వస్తున్నాం. నిన్నటి కలెక్షన్సే ఉదాహరణ. నిన్న సాటర్డే రోజు అయితే 3,90,00,000 దాకా షేర్ రాబట్టిందంటే ఈ రోజు 100% గంటకు 10,000 టికెట్లు సోల్డ్ అవుట్ అవుతున్నాయి బుక్ మై షోలో. ఆఫ్లైన్లో ఇంకా బెస్ట్ కలెక్షన్స్ రాబడుతుంది. ఈ రోజు కలెక్షన్స్ మాత్రం 100% 7 కోట్ల దాకా షేర్ ఉండే అవకాశం ఉంది. సంక్రాంతికి వస్తున్నాం. డాకు మహారాజు 2 కోట్లకు పైగా షేర్ సాధిస్తే ఇంకా ఆల్ బ్రేక్ ఈవెన్ లాభాలు వచ్చినట్టే. గేమ్ చేంజర్లో డీల పడ్డ దిల్ రాజుకు 2 రోజుల్లోనే సంతోషాన్ని తీసుకొచ్చింది సంక్రాంతికి వస్తున్నాం. అందుకే తిరుపతి వెళ్ళి దేవుని దర్శించుకున్నా. లేకపోయినుంటే ఇది కూడా పోయినుంటే దిల్ రాజు ఇండస్ట్రీలో తట్టబుట్ట చదువుకునే పరిస్థితికి వచ్చేది. కానీ ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అయ్యి ఎనర్జీ ఇచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం, లాభాలు కూడా ఇచ్చింది. కొన్ని మిరాకిల్ అలాగ ఉంటాయి. కొందరికైతే మిరాకిల్ ఒక్కటి పడిపోతున్నా ఇంకోటి లేపేస్తుంటుంది. అదే దిల్ రాజు కలిసి వచ్చింది. ఇక ఇండస్ట్రీ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో నెక్స్ట్ పద్మ విభూషణ్ రావాలి, బాలకృష్ణకి ఎన్టీఆర్కు భారతరత్న రావాలి. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్కు పద్మభూషణ్ అవార్డు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. డాకు మహారాజ్ ఈ రోజు కలెక్షన్స్తో ఆల్ ఓవర్ బ్రేక్ ఈవెన్ అయినట్టే. క్లీన్ బ్లాక్ బాస్టర్.